ఇదిగోండి మనం ఈరోజు బుట్టా హ్యాండ్స్ నేర్చుకుందాము. బుట్టా హ్యాండ్స్ వీళ్ళ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నా, అలాగే మీకు కూడా యూజ్ అవుతుంది. చాలామంది అడిగిండ్రు, నేను బ్లౌజ్ వేసుకున్నప్పుడల్లా అడుగుతుంటారు. ఆ బ్లౌజ్ని చూసినట్టు సేమ్ ఇంతే హ్యాండ్కు కింద పైన బుట్ట వచ్చి కింద చిన్న బార్డర్ అన్న పైపింగ్ అన్న లేకపోతే పట్టిలాగా క్లాత్ అన్న వేసుకోవాలి. నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తా. ఇప్పుడు మనం కటింగ్ చూద్దాము. తీసుకున్న క్లాత్లోనే మనకు పైన ముందు భాగం వెనక భాగం కట్ చేసుకున్నాం కదా, మనం తీసుకున్న క్లాత్లోనే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ముందు భాగం వెనక భాగం కట్ చేసుకున్న మిగిలిన దాంట్లోనే ఇంత చిన్న ఉంది కదా బుట్ట వస్తుంది అంటే ఇట్లా వేసుకుంటే కొంచెం బట్టలు పడతాయి. కాదు మనకు చిన్నగానే ఉంది కాబట్టి ఇలా వేసుకుందాము. వేసుకుంటే ఈ చేతి ఒకటి అన్నట్టు ఈ చేతి ఒకటి అన్నట్టు ఇక దీన్ని ఇలా మనకు కనబడేటట్టు వేసుకోవాలి. అంటే పైన ఈ షేప్ కనబడేటట్టు. నీకు హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఫస్ట్ ఒకసారి చూసుకోండి. ఈ హ్యాండ్ పొడవు ఇంత ఉంది, దీనికంటే 1 ఇంచ్ ఎక్కువ ఉంది. మనకు ఉండాలి కదా కంపల్సరీ, కరెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ కింద చంక పాయింట్ కూడా కింద ఇది ఎంత ఉంది ఇక్కడ దాకా తీసుకుంటాం కాబట్టి ఇక్కడ కూడా సరిపోతుందా లేదా, సరిపోతలేదు, కొంచెం తక్కువ పడుతుంది. కొంచెం ఇది జరుపుకుందాం. బుట్ట ఎక్కువ లేవకుండా 3/4 ఇంచు పెట్టుకుందాం. కానీ కుచ్చులు ఎక్కువ వస్తాయి కానీ బుట్ట ఎక్కువ లేవది, కుచ్చులు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సరిపోతుంది చూడండి. ఎగ్జాక్ట్గా మనకి కింద పట్టీ వస్తుంది కదా, ఈ పట్టీ అనేది ఇట్లా సరిపోనప్పుడు పట్టీ అనేది కొంచెం పెద్దగా పెట్టుకోవాలి, చేతి పొడు సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడికి మన కింద చంక పాయింట్ అన్నట్టు, కింద పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఎత్తు పాయింట్. కింద కుట్టుకి ఏమి ఇడిచిపెట్టద్దు, కింద పట్టీ వస్తుంది కదా, ఇంకా పట్టీని యాడ్ చేసుకొని మనం కొలుసుకోవాలి. ఇట్లా కొలుసుకొని ఇక్కడికి ఇది వచ్చింది ఎగ్జాక్ట్ది కుట్టుకు. కింద మళ్ళీ మనం ఆల్రెడీ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాం ఎత్తుకి. కానీ మనం అసలు వేసుకోవాల్సిన మార్కు ఈ పైనది, ఇది వేసుకోవాలి కుట్టు పాయింట్. ఈ ఎత్తుది మనము ఎక్స్ట్రా పెడతాం చూడు, ఆ పాయింట్ తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ లూజ్ చూసుకోవాలి. ఉండనేం కాదు, క్వశ్చన్ అడుగు. మీరు ఇప్పుడు ఇది ఎట్లా పెట్టుకున్నాం మళ్ళీ ఒకసారి? చేతు ఎత్తు పెట్టిన, ఇది కింద పట్టి క్లాత్కు వదిలేసి చేతి ఎత్తు పెట్టిన, ఎత్తుకు కుట్టు పెట్టిన. కుట్టు పెట్టిన తర్వాత మనం కుచ్చులు లేవడానికి నువ్వు ఇంకెక్కువ లేవాలంటే 2 ఇంచ్ దాకా పెట్టుకోవచ్చు, తక్కువ లేవాలంటే 1 ఇంచు పెట్టిన అంతే. ఇంక ఈ మార్క్ అనేది మనకు కొంచెం ఉండాలి ఈ షేప్ గీయడానికి. ఈ మార్క్ అనేది హైట్ లైన్ అంటే మనం కుచ్చుల లైన్ అన్నట్టు. ఇది కరెక్ట్. ఇప్పుడు ఇది లూజ్ పెట్టుకోవాలి. లూజ్ ఎంత వచ్చింది, మినిమం ఒక చిన్న మార్క్ వేసుకోండి. ఇక్కడికి వచ్చింది, దీనికి 2 ఇంచులు ఖర్చు ఉంది కదా, 2 ఇంచులు ఖర్చు ఉంది ప్లస్ మనకు కుచ్చులు ఎంత పెట్టుకుంటాం, 2 ఇంచులు ఖర్చు ప్లస్ కుచ్చులు ఎన్ని ఇంచులు పెట్టుకుందాం, 2 ఇంచులు అంటే మొత్తం మీద అటు 2 ఇటు 2 4 ఇంచులు అవుతాయి. మనం ఇంతే పెట్టుకుందామా, ఇంకొంచెం ఎక్కువ పెట్టుకుందామా, క్లాత్ ఎంత ఉంది మనకి ఎంత సరిపోతుంది, ఇక 4 ఇంచులు అనుకో, 4 ఇంచుల కాడికి ఇలా మార్క్ వేసుకోవాలి. ఈ పాయింట్ నుంచి 4 ఇంచులు మనము ఇక్కడ నుంచి కాదు, ఇది మనకు లూజు, ఇది ఖర్చు లైన్ ఒకటి, కుచ్చుల లైన్ ఒకటి, ఇది కుచ్చుల లైను, ఇది ఖర్చు లైన్. అట్లా ఇది ఇప్పుడు ఖర్చు లైన్ ఉంది కదా, ఖర్చు లైన్ మార్క్ ఉంచుకోవాలి. ఈ కుచ్చు లైన్ కుచ్చు లైన్ నుంచి ఎప్పుడైనా ఒక క్రాస్గా లైన్ వేసుకోవాలి. మన పక్కల కుట్ల లైన్లు ఎప్పుడు క్రాస్ వేసుకోమా, ఆ లైన్ దీనికి టచ్ అయ్యేలాగా వేసుకోవాలి. దేనికి, మనకు ఈ హైట్ లైన్ ఉంటుంది చూడు, దానికి టచ్ అయ్యేలాగా వేసుకోవాలి. అంటే చంక డౌన్ లైన్కు, హైట్ అంటే చంక డౌన్ హైట్ ఉంది చూడు, ఈ డౌన్ హైట్ తీసుకున్నాం కదా, దీనికి వేసుకున్న తర్వాత మనకి ఇది కూడా ఎక్కువైతే తొడగరు వాళ్ళు. ఇట్లా నువ్వు ఇది కరెక్ట్ కాకపోతే ఇగో పట్టి ఇంత తీసుకుంటేనే మనకి చంక డౌన్ కరెక్ట్ వస్తుంది. ఇట్లా ఇగో ఈ చంక కానే లైన్ దిద్దాం, ఇదే కదా ఎక్స్ట్రా 2 ఇంచెస్ది. ఇప్పుడు చంక డౌన్ ఇది కుట్టుకోతుంది, ఇగో ఇక్కడ ఇడికి వచ్చింది, ఇంట్లో మళ్ళీ లోపలికి కుట్టుకోతుంది. అంటే ఇది మనకు ఇక్కడ కుట్టుకోతుంది. మొత్తం కలిసి మనం ఇంకొక 1 ఇంచ్ పట్టి తీసుకోవాలి అంతేగా, ఒక 1 ఇంచ్ పట్టేయాలి. పట్టేస్తే ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇప్పుడు మనకు మైండ్లో ఇక్కడ ఇది వచ్చేసింది. మన నార్మల్ బ్లౌజ్ కటింగ్ అయితే ఏం చేస్తాం, ఇక్కడికి 1 ఇంచ్ ఉంటే ఇది క్రాస్ ఇలా ఒక లైన్ వేసి మనం ఇలా షేప్ గీసేస్తాం. షేప్ గీసేసినాం. కానీ కుచ్చుల లైన్ అన్నప్పుడు ఇది మనం 1 ఇంచ్ పెంచినాం కదా, ఇక్కడ ఒక 2 ఇంచ్ పెంచుకుందాం. 2 or 3 పెట్టుకోవచ్చు. కుచ్చులు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెంచుకోవాలి. ఇందులో కూడా మనకు ఒక 2.5 దాకా పెంచుకొని మళ్ళీ దీనికి బాక్స్ వేయాలి.
ఈ 8 బాక్స్ వేయాలి. వేసి దీన్ని ఇప్పుడు షేప్ దింపాలి. ఇట్లా టచ్ అవుతూ ఇట్లా షేప్ అనేది ఇట్లా కరెక్ట్గా. మళ్ళీ ఇక్కడ మనకి దీనికి టచ్ అవసరం లేదు. ఇక మనకు అందాదకి ఈ షేప్ తిరగనీకి బాక్స్ వేసుకోమన్నా ఏం దాకా పోతామో తెలియదని ఇప్పుడు ఉంది కదా. ఇప్పుడు ఈ చంక పాయింట్ దగ్గర మనం ఆల్రెడీ చంక దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇదే కిందికి దిగుతాం కదా. ఇది ఇప్పుడు ఇది ఈడికి ఇదే ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి ఈడికాయలు ఒక 2 ఇంచులు అంత ఉంచుకో. ఈ మిగతా దగ్గరికి ఇది కలవాలి. ఇది కిందికి కలిస్తే ఏమవుతుంది, ఇక్కడ పట్టేసినట్టు అవుతుంది కుచ్చులు. ఎక్కడ ఇగో అయితే ముందు భాగం ఈ ప్లేస్లో, వెనక భాగం ఈ ప్లేస్లో, ఇక్కడ డౌన్ అయిపోతాయి. ఒకవేళ మీదికి వస్తే ఏమవుతుంది, ఇక్కడ బుంగ కూర్చుంటాయి అట్లా. అందుకే షేప్ అనేది మనకి ఇది గీసుకునేది ఒక 2-3 సార్లు చెప్పింది చూడు, ఎస్ లాగా కనబడుతుంది మనకు అని. ఇట్లా షేప్ అనేది ఇది ఇట్లా కనబడుతుంది అన్నట్టు. ఇంకా ఎక్కువ ఎత్తు పెంచుకుంటే ఇంకా ఫుల్ ఎస్ వస్తుంది. ఎత్తు ఎక్కువ పెంచుకున్నప్పుడు మనకు అసలు ఇదే కాబట్టి ఇది 1 ఇంచు రాశి బుట్ట హ్యాండ్స్ పెంచుకుంటారు చూడు. ఓన్లీ ఈ చిన్న బుట్ట కాబట్టి ఇట్లా రాశి బుట్ట హ్యాండ్స్ వచ్చినప్పుడు అప్పుడు మనం 2-3 ఇంచులు పెంచుకోవాలి. ఆ పెంచుకున్న ఇక్కడ వద్దు అంటే అదే రాశి బుట్ట హ్యాండ్స్. ఆ తర్వాత చెప్తా. ఇది ఇంత పెట్టుకోవద్దు, ఇక ఇది ఇంతే పెట్టుకోవాలి. ఈడ చంక పాయింట్ కూడా ఇంతే ఉంటుంది, దీన్నే కలుపుకోవాలి. దీన్ని ఎక్కువ పెంచుకుంటేనే కుచ్చులు వస్తాయి. అప్పుడు అది కూడా మీరు కట్టింగ్ చేసి కుట్టి చూపిస్తే మీకు 2 సార్లు అర్థమవుతుంది. ఇది అయిన తర్వాత నేను కట్ చూపిస్తాను. రాశి బుట్ట హ్యాండ్స్ అంటారు దాన్ని. ఇప్పుడు ఇది ఈ కుచ్చులు అయిపోయింది. ఇప్పుడు నువ్వు కట్ చేసుకోవాల్సింది ఇది. కట్ చేసుకున్న తర్వాత ఏమంటారు, లోతు తీసుకోవాలన్నా బుట్ట హ్యాండ్స్కి తీసుకోవాలి. కానీ ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి. మనం బుట్ట హ్యాండ్ తీసుకునేటప్పుడు ఏమి అన్నిటికీ ఏం చేస్తాం, ఇక్కడ నుంచి లోతు తీస్తాం. కానీ ఇక్కడ తీయొద్దు, ఇక్కడ దాకా తీయొద్దు. మనకు వచ్చే పాయింట్ ఏది, చంకల కుట్టేటప్పుడు ముందు భాగము ఇట్లా చేతత్క పెట్టేటప్పుడు ఈడికి వచ్చింది కదా, ఇగో ఈ పాయింట్ దగ్గరనే కదా లోతు కావాల్సింది మనకు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లోతు కావాలి. ఇక్కడైతే వద్దు, ఇక్కడ పెట్టేస్తాం. ఇక్కడ మట్టికే లోతు తీసుకోవాలి. ఇట్లా ఇంతే చిన్నగా లోతు తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు తీసుకోవద్దు, కుట్టేటప్పుడు చిన్నగా ఇలా తీసుకోవాలి. ఇప్పుడు తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది ఓపెన్ చేస్తే మనకు 2 లైన్స్ ఇస్తావు. ఆయనతో లోతు తీయమన్నా కదా, నీ పైన దానికి 2 కట్ చేస్తే ఒక చేతికి లోతులు వచ్చేస్తాయి. అందుకే కుట్టినాక తీసుకోమంట. దీన్ని బుట్ట హ్యాండ్స్ అంటారు. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు చూపించి దీన్ని కుట్టేటప్పుడు చూపిస్తా. కచ్చకద్దు అచ్చికలు పెట్టుకుంటే మీకు సమాధి అవుతలేదు. ఇప్పుడు మౌనికి అదే తప్పులు చేస్తుంది కుట్టేటప్పుడు. అందుకే నేను కుట్టేటప్పుడు చెప్తా ఇది ఎట్లా అనేది చెప్తా. ఓకే, ఇప్పుడు వెనక భాగం ముందు భాగము బుట్ట హ్యాండ్స్ పైన క్లాత్ పెట్టి కట్ చేయి, క్రాస్ పట్టి కట్ చేయి, కుట్టే విధానం చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు కూడా బుట్ట హ్యాండ్స్ కట్టింగ్ విధానం కావాలి అంటే ఇలా చూసుకోండి. నేను కట్టింగ్ వేరే స్టిచ్చింగ్ వేరే పెట్టాను, ఒక దగ్గర పెట్టాను అని ఆలోచిస్తా, పెట్టేస్తా వీడియో. ఇదిగోండి, మనము నిన్నటి వీడియోలో మనం ఇది ఒకటేసారి అతుకు పెట్టమంటే ఒకటేసారి పెద్దగా పెడతా. కొంతమందికి స్టిచ్చింగ్ చూసి కటింగ్ చూసి స్టిచ్చింగ్ చూడకపోతే మళ్ళీ అదొకటి ఉంటుంది. 2 ఒకటే రోజు పెడతా. కట్టింగ్ స్టిచ్చింగ్ కట్ చేసిన నేను నిన్న. వాళ్ళు మొత్తం అతుకు పెట్టుకొని బ్లౌజ్ కూడా కుట్టుకొని వచ్చిర్రు. చూడండి ఎంత ఫినిషింగ్ వచ్చింది. ఈ సైజు మెన్షన్ చేసిన మీకు అంటే నేను మొత్తం వీడియో చూపించలే. నెక్ ముందు భాగం వరకు షార్ట్ లాగా పెట్టిన వీడియో మట్టుకు చూడండి మీరు. చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా అంటే 32 సైజ్ వచ్చింది. 32, 34 వాళ్ళ సైజు ప్రకారంగా చాలా చిన్న ఉంది బ్లౌజు. మనం ఇలా పెట్టుకోవాలి. పఫ్ హ్యాండ్స్ ఫస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మీకు పఫ్ హ్యాండ్స్కి ఫస్ట్ ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ హ్యాండ్స్ 2 ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలి. 2 అరచేతులు అనే విధంగా పెట్టుకొని ఇప్పుడు అతక పెట్టేటప్పుడు మనము ఈ ఏమంటారు పఫ్ హ్యాండ్స్కి లోతు తీసుకోలేం కదా. ఫస్ట్ లోతు తీసుకోండి. ఎక్కడ సైడు మీకు తక్కువ అనిపిస్తుంది, లోతుగా అనిపిస్తుంది, ముడత అనిపిస్తుంది ఇట్లా అని చూసుకొని అక్కడ సైడ్ కట్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ కరెక్ట్ ఉంది. మన కింది సైడ్ తీసుకుంటే ఇది కూడా సెట్ అవుతుంది. చిన్నగా లోతు ఎక్కడ తీసుకోవాలి, ఈ చంక పాటు నుంచి 1/2 ఇంచుకు ఇక్కడ నుంచి ఒక 2-3 ఇంచులు వదిలేసి మరీ కుచ్చుల మందం ఇక్కడనే లోతు తీసుకోవాలి. ఇంతే లోతు.
లోతు చాలా తక్కువ తీసుకోవాలి, ప్లస్ మళ్ళీ ఇక్కడ సైడ్ తీసుకోవాలి, షోల్డర్ దగ్గర నుంచి తీయొద్దు. ఇది ఒకటి అయిపోయిందా? అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో మార్క్ వేసుకోవాలి. ఈ మిడిల్ పెట్టినాం కదా, ఇది మిడిల్లో కచ్చక. మనము మెయిన్ ఇది సీదా వైపు నుంచి పెట్టుకుందాం. ఒక క్లాత్ పక్కకు పెట్టేద్దాము. క్లాత్ ఇప్పుడు కొలత బ్లౌజ్ ఇయ్యు. కొలత బ్లౌజు చేతులు చుట్టు కొలత ఎంత ఉంది, మనకి ఇది ఎంత అవసరం, చుట్టుకొలత ఎన్ని ఇంచులు ఉంది? 5. 5 + 2 7 ఇంచులు. అంటే డబుల్ ఫోల్డ్ చేసుకుంటే, ఇది కూడా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం కదా. 5 + 2 7 ఇంచులు మనకి ఇది ఉండాలి. మిగతాది కట్ చేసేయాలి. ఇక్కడ సైడ్ మంచిగా ఉందా, ఇక్కడ సైడ్ మంచిగా ఉందా? ఇది పోతుంది కదా. ఏడు ఇంచులు వచ్చిందా? ఇది కట్ చేసేసి మధ్యలో కట్ చేసి, అంటే 2 చేతులు, రెండుట్లో మనం ఒక్కటి తీసుకుందాం. ఇప్పుడు ఈ ఒక్కట్లో ఇగో మళ్ళా రెండుటికి ఒకసారి పెట్టుకున్నా సరే, ఒకటి కుడుతున్నామని ఒకటి మిడిల్లో పెట్టుకో కచ్చక. ఇప్పుడు ఈ ఒక చేతి పక్కకు పెట్టేసి, ఈ బ్లౌజ్ పక్కకు పెట్టేసి, ఇగో ఇప్పుడు మనకి సీదా కదా, సీదా మీద పెట్టినా సరే, ఉల్టా మీద పెట్టినా సరే, సీదా కిందికి పెడితే ఏమవుతుందంటే మన కుచ్చులన్నీ కనబడతాయి అన్నట్టు. ఈ ఉల్టా మీద పెడితే కుచ్చులు కరెక్ట్ పెట్టినామా, ఇక్కడ మీద కనబడేది కరెక్ట్ ఉంటుంది అన్నట్టు. ఇట్లా మీద పెడితే ఏమవుతుందంటే మన కింద పెట్టిన కుచ్చు పైనకి ఎలాగొస్తుందో మనకు అర్థం కాదు కొత్త గుట్టే వాళ్ళకి. అందుకే కిందికి క్లాత్ పెట్టుకొని మీద పెట్టుకుంటే బేఫికరు. ఇప్పుడు ఏం చేద్దాం, పిన్ను పెట్టుకుందాం మధ్యలో కచ్చకకు ఒక దగ్గర బట్టి మనకు అందరు తెలివనీకే పెట్టుకొని, ఇప్పుడు ఈ 2 సమానంగా స్టార్ట్ చేయాలి. ఖర్చు మంచిగా వదిలేయండమ్మ. ఖర్చు వదలకపోతే కుట్లు 2 సార్లకే పికులకపోతాయి. ఇక్కడ ఈ ప్లేస్లో మనకు 1 ఇంచు ఇంచున్నర నుంచి కుచ్చులు స్టార్ట్ చేయాలి. అందరికి అంతేనా అంటే, మనం నార్మల్గా ఏమనుకోవాలంటే, కుచ్చులకు మనం క్లాత్ ఎంత వదులుకున్నాం, అప్పుడు 2 ఇంచుల కుచ్చులకు వదులుకున్నాం కదా ఈ క్లాత్ను. ఇది 2 ఇంచుల కుచ్చు పోయేసరికి మనకి ఇక్కడ యాడ్ అయ్యేసరికి ఎక్కువైపోతుంది అన్నట్టు. 2 ఇంచుల కుచ్చులు మనం 3 ఇంచుల కుచ్చులు పెట్టాల్సి వస్తుంది. అట్లయి మనం ఈ ప్లేస్ నుంచి అనుకుంటే మీకు అయినా ఎక్కువ తక్కువ అవుతుందంటే, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మిషను వచ్చి ఆపుకోండి. ఆపుకొని ఈ కచ్చిక నుంచే కుచ్చులు స్టార్ట్ చేయండి. కింద లైనింగ్ కూడా కుచ్చులు వాడాలి. 2 మంచిగా లేపుకోండి. ఇట్లా నీట్గా కుచ్చు ఎంత నీట్గా వస్తే మనకు పైనకి అంత నీట్గా కనబడుతుంది. ఇట్లా కానీ ఒక దిక్కు ఎక్కువ ఒక దిక్కు తక్కువ, మధ్యలో చేతుల మళ్ళీ ఇటు సైడు ఎక్కువ పెట్టి ఇటు సైడ్ తక్కువ పెట్టొద్దు కుచ్చులు. ఇప్పుడు కరెక్ట్ వచ్చినాయి కదా. ఇప్పుడు కచ్చిక వరకు అయిపోయినాయి అన్నట్టు. ఇక్కడ వరకు అయిపోయింది కదా. మళ్ళీ ఇక్కడ నుంచి ఇప్పుడు ఎన్ని పెట్టాలి, మనకు ఇక్కడ ఎన్ని ఇంచులు పెట్టాలనేది ఏముండదు. క్లారిటీగా మన కుచ్చు లెంత్ అది చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడికి వచ్చినాము, ఇక్కడ వరకు అయిపోయేదాకా పెట్టుకోవాలన్నట్టు. ఇంకొక కుచ్చు వస్తే మనకు సరిపోతుంది కదా. ఇప్పుడు ఒక్క చేతి చూపిస్తా, రెండోది నువ్వే కుట్టాలి. ఇది అయిపోయిందా? ఇదే మెయిన్ మనకు. దీంట్లో లైనింగ్ పెట్టుకోవాలి స్టిఫ్నెస్ కోసం. కానీ మనకు సన్నగా పట్టిలాగా మలుపుకుందామని నేను ఏం లైనింగ్ పెట్టలేను. లైనింగ్ సరిపోలేదు అన్నావు. చీర క్లాత్ అన్నట్టు ఇది దొడ్డుగా మలుపుకో. 2-3 సార్లు ఇట్లా మంచిగా మలిపి మళ్ళీ సన్నగా లోపల మలుపు, లేకుంటే కట్ చేసేసుకో. ఇది వంకర టింకర మనకు వస్తుందంటే ఈ క్లాత్ అనేది లైనింగ్ లేకపోతే ఇట్లా మలపడం కష్టం అవుతుంది అన్నట్టు. ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు ఇట్లా లైనింగ్ ఉంటే కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది. ఇప్పుడు దీని మీద కుట్టేసుకో. ఫస్ట్ ఇళ్ళకి మలుపుకో, క్లాత్ కనబడది. మలుపుకొని నీకు అవసరం ఉన్నంత ఇప్పుడు ఇది మలుపుకో. బాగా వస్తుంది కదా.
అర్థమవుతుందా? ఎవరికన్నా అర్థం కాని వాళ్ళు అడుగుండ్రి. అర్థమవుతుందా? 2-3 సార్లు కుట్టిండ్రు అనుకో ప్రాక్టీస్ అయిపోతుంది. ఫస్ట్ ఒక్కసారే ఇబ్బంది అనిపిస్తున్నాయి కుచ్చులు ప్రాక్టీస్ చేయాలి అంతే. అమ్మయ్య ఇది ఒకటి అయిపోయింది. ఇప్పుడు ఇది మిడిల్ కచ్చుకుంది కదా మనకు. ఇప్పుడు దీన్ని బ్లౌజ్ పెట్టుకోవాలి. ఇప్పుడు లోతు ఎటు ఉంది? ఇది అటు సైడ్ ఉంది అంటే ఇది ముందు భాగం ఇటు రావాలి. ఇది రాదు, ఇది రావాలి, ఈ చేతి రావాలి. ఈ ఫీట్ ఎక్కడుందో అక్కడ చూసుకోవాలి. ఫస్ట్ చూసుకొని ఈ 2 సమానం పెట్టుకొని ఇక్కడ పిన్ను పెట్టుకో. ఇప్పటిదాకా తీసిన పిన్నేమి నిలబడ్డదా? ఇట్లా పెట్టుకొని ఇప్పుడు ఈ కొన నుంచి స్టార్ట్ చేసుకో. ఒకవేళ మన కుచ్చులు తక్కువ వస్తున్నాయి, మనం ఏదైనా కుట్టే జాకెట్కు సరిపోతలేదంటే కొంచెం కుట్ల మందం ఇంకా కొంచెం వదిలిపెట్టి కూడా పెట్టుకోవచ్చు. మనకి ఇది కుచ్చులకు ఎక్కువనే ఉంది కాబట్టి సమానం పెట్టుకోవాలి. మనకు అనిపిస్తే ఖర్చు ఎట్లా వదులుతున్నా, నేను చేతి ఎట్లేస్తున్నా, మీరు వేయమంటే ఇక్కడ సొమ్ము పోతుంది అన్నట్టు ఖర్చు వదలడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మీకు ఖర్చు వదిలేయాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ షోల్డర్ ఫీట్ అతకబెట్టి నుంచి ఇక్కడ వరకు ఒక 2-2.5 ఆ కుచ్చులు ఎక్కుంటే 3 అట్లా పెట్టుకోవాలి మార్కు. ఈ ప్రకారం ఈడు వరకు మనం ఈ క్లాత్ అనేది చేతులు అనేవి అతకబెట్టుకోవాలి. మనకి ఈ భుజం నుంచి ఇక్కడ వరకు అన్నట్టు ఇక్కడ వస్తుంది. అదొక 2-2.5 మన కుచ్చులు ఎంత వదులుకున్నామో అంతే. మొత్తం బుట్టలాగా రావాలంటే మీద వచ్చి పెట్టుకోవచ్చు, కానీ మనకు కొంచెం లేవకుండా రావాలంటే ఇక్కడ నుంచే స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ దాకా ఒక 2-2.5 పెట్టుకొని ఇప్పుడు కుచ్చులు స్టార్ట్ చేసుకో. అక్కడ నుంచి పెడితే మీ కుచ్చులు ఎక్కడ సమానం వస్తున్నాయో మనకి ఏం తెలుస్తలేదు కాబట్టి ఇక్కడ మిడిల్ నుంచే స్టార్ట్ చేయాలి. మళ్ళీ కుచ్చు పెట్టేది కిందికి సమానం పెట్టుకోవాలి. ఇప్పుడు కనబడతలేదు కానీ పెట్టాలి, అదే టెక్నిక్. కిందికి లోపలికి పంపించేది, ఏళ్ళతోటి లోపలికి పంపించేది సమానంగా ఉండాలి, మీద పెట్టుడు కాదు. లోపల ఎంత పంపిస్తున్నా మీద ఎంత ఉంటుంది. 4 కుచ్చులు వచ్చినాయి మనకి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 4 పెట్టుకో. ఇట్లా 1 లేకపోతే 3 వస్తాయి అంతే. ఎందుకంటే మధ్యలో కుచ్చు ఆల్రెడీ మధ్యలోకి అందుకున్నాం కదా, అటు ఇటుకు సంబంధించింది అన్నట్టు అది. ఇట్లా 3 పెట్టుకున్నాక ఒక్కసారి కొలిచి చూసుకో, కరెక్ట్ వచ్చింది చాలు. ఇంకా లోతు తీసినాం కాబట్టి అవసరం లేదు. సరిపోయిందా? ఇప్పుడు 2వ కుట్టేసుకో. బుట్ట ఎక్కువ రాలేదు కదా, ఏం ఎక్కువ ఇవ్వలేదు, కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు 2వ కుట్టేసుకో. ఇదిగో ఇట్లా కుట్టేసుకున్న తర్వాత సైడ్ కుట్లు జాయింట్ వేసుకో. ఇవి 2 మీది కనుకో సైడ్ కుట్లప్పుడు ఇవి 2 సమానం చూసుకో. ఈ చుట్టుకొలతకి ఎంత ఉంది? 5 ఇంచులు ఉంది కదా, 5 చూసుకో. ఇట్లా ఇక్కడ కింద చుట్టుకొలత నేను చెప్పిన కదా పక్కల కుట్ల మార్కింగ్ లాగా అట్లా చూసుకో. ఇట్లా ఒక కుట్టేసుకో. అలా చంక అన్ని లూజ్ చూసుకొని ఒక కుట్టేసేసుకో. మనం ఇక్కడ 2 ఇంచు ఖర్చులు ఉంచుకుంటాము. ఒక్కొక్కసారి 1.5 మిగులుతుంది, ఒక్కొక్కసారి 2 మిగులుతుంది. నేను అందాదకి వేస్తున్నా చూడు. కరెక్ట్గా రావాలి, లాగద్దు, పట్టుకోవద్దు, దాన్ని ఆగమాగం చెయ్యొద్దు. చిన్నగా వచ్చింది, పెద్దగా రాలేదు. ఇది కూడా పెద్దగా రాలేదు. కరెక్ట్గా బుట్ట హ్యాండ్స్ అయితే వచ్చింది చూడు. చీరకి ఎంత లుక్ వచ్చింది ఈ పట్టి వేయడం వల్ల. ఇప్పుడు పఫ్ ప్యాంట్ నువ్వు గుట్టు. ఓకే, మరి మీకు కూడా నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్లో లాంగ్ వీడియో చూసినప్పుడల్లా ఐప్ నొక్కండి. బుట్ట హ్యాండ్స్ ఎలా అనిపించింది నన్ను చాలాసార్లు అడిగిండ్రు, నాకు చూపించడం కుదరలేదు. ఇప్పుడైతే కుదిరింది, మీరు చెప్పండి నాకు ఎలా అనేది. నేనైతే ఇంకా నెక్స్ట్ వీడియోలోకి చెప్పేద్దాం.